యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. గత సంవత్సరము సంవత్సరపు ఆఖరు దినములో చాలామంది వ్యసనాలు మానటానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి తాగుడు మానడానికి నిర్ణయం తీసుకుంటే ఒక పాస్టర్ ఒప్పించాడు. కొంతమంది చేత అతని చేత నిర్ణయం తీయించుకొని మానిపించారు. మానిపిస్తే అతను ఏంటంటే మామూలుగా పనులు చేసుకుంటాడు. ఆ పనులు ఈ పనులు మానిపించిన వ్యక్తిని మళ్ళీ అదే పాస్టర్కి ఇతని పని అవసరమయ్యి అతనికి మళ్ళీ తాగుడు పోయించి, అంటే 90 ml ఏదో అంటారు, ఆ 90 ml తాగుడు పోయించి మళ్ళా తాగుడు అలవాటు చేశాడు. చూడండి ఏ విధంగా ఉంటుందో. అంటే వాళ్ళ స్వార్థం కొరకు మళ్ళా వాళ్ళు వాడుకోవటానికి తాగిపిస్తుంటారు. కాబట్టి ఎవరైనా సరే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. నిర్మొహమాటంగా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరికి కూడా తిరిగి లోబడకూడదు, లొంగకూడదు. ఆ విధంగా ఏ వ్యసనములైనా సరే నిర్మోహటంగా ఉండి తీసుకున్న నిర్ణయం చాలా పటిష్టంగా నిగ్రహం కలిగి తీసుకున్న నిర్ణయం విషయంలో నిగ్రహం కలిగి ఉండాలి. ఏమాత్రం కూడా తిరిగి వెనక్కి తిరగకూడదు, తొలగిపోకూడదు. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే 31వ తారీఖున నిర్ణయాలు తీసుకుంటారు. మంచి నిర్ణయాలు ఉంటాయి. మంచిది నిర్ణయాలు తీసుకోవటం. అదేవిధంగా నిర్ణయాలకి గట్టిగా కట్టుబడి ఉండాలి. ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. అప్పుడు దాని వ్యసనం నుంచి విడుదల పొందుతారు. దాంతోపాటు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదినం ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ ఆ వ్యసనం తిరగకుండా ఆయన యొక్క శక్తి, బలాన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.